హాయ్ అండి. ఒక కొత్త రెసిపీ చేద్దాం ఈరోజు. అదేంటంటే మిల్ మేకర్ కర్రీ. దీనికి కావాల్సిన ఐటెమ్స్ ఏంటంటే కొంచెం ఆనియన్స్ తీసుకొని అవి సన్నగా కట్ చేసుకోవాలి. సన్నగా కట్ చేసుకున్న తర్వాత కొంచెం టమాటా తీసుకొని అవి సన్నగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత కళాయిలో స్టవ్ ఆన్ చేసి ఆయిల్ వేసి కొంచెం పోపు పెట్టేసి ఈ ఆనియన్స్ ముక్కలు అందులో వేసి బాగా ఫ్రై చేయాలి. తర్వాత కట్ చేసుకున్న టమాటా ముక్కలు అందులో వేసి బాగా ఫ్రై చేయాలి. సో తగినంత సాల్టు బాగా కలిపేసి ఇలాగ కలుపుతూ ఉంటే కొంచెం తగినంత పసుపేసుకొని కొంచెం బాగా కలుపుతూ ఉండాలి. ఫ్రై అవుతుంది. ఇలా కొద్దిసేపు మూత పెడితే బాగా ఫ్రై అవుతుంది. కొంచెం దీనికి కావాల్సిన కారం వేసుకొని బాగా కలుపుతూ ఉంటే డీప్ ఫ్రై అవుతుంది. అప్పుడు మూత పెడితే ఇంకా బాగుంటుంది. కొంచెం దగ్గరగా అవుతుంది. నెక్స్ట్ ఏంటంటే మనం రెడీ చేసుకున్న మిల్ మేకర్స్ ఉంటాయి కదా, అవి ఇందులో వేసుకొని బాగా కలపాలి. కలుపుతూ ఉంటే కొంచెం దీనికి పడుతుంది ఆ జ్యూస్ అనేది. ఇలాగా కలుపుతూ ఉంటే కొద్దిసేపటికి బాగా పడుతుంది. కొద్దిసేపు మూత పెడితే ఇంకా దగ్గరికి అవుతుంది. ఇలా కలుపుతూ ఉండాలి, లేదంటే అడుగు పట్టేస్తుంది. ఇలా కలుపుతూ ఉంటుంటే చాలా బాగుంటుంది. కొంచెం దీనికి తగినంత వాటర్ కూడా వేసుకోవాలి. ఎక్కువ అవసరం లేదు, ఒక గ్లాస్ వాటర్ అయితే సరిపోతాయి. ఇలా నేనైతే గ్లాస్ వాటర్ వేసాను. బాగా కలిపేసి బాగా కలుపుతూ ఉండాలి, ఎందుకంటే కళాయికి పట్టేస్తుంది. కొద్దిసేపు మూత పెట్టండి. మూత పెట్టి ఒక 10 మినిట్స్ తర్వాత చూడండి. మా కర్రీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, ఎప్పుడు ట్రై చేయకపోతే. నేనైతే చాలా కొత్తగా ట్రై చేశాను. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.